ఆనాటి కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్తే అక్కడ జన సమూహం వెంబడించేవారు. బైబిల్ సెలవిస్తుంది, ఆయన వెంట జన సమూహము వెంబడించెను అని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు వెంట జన సమూహం వచ్చేవారంటే, ఆ జన సమూహంలో 3 రకాల ప్రజలు ఉండేవారు. మొదటి రకం ఎవరు అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు దివ్యమైన బోధలు చేస్తున్నారు, పరలోక సంబంధమైన మాటలు తెలియజేస్తున్నారు. ఆయన మాట వినటము ద్వారా మనం ఎంతో ఆదరించబడుతున్నాం, బలపరచబడుతున్నాం, ధైర్యపరచబడుతున్నామని ఆత్మ సంబంధమైన దేవుని బిడ్డలు అక్కడ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి వాక్యాన్ని బహు శ్రద్ధగా వినేవారు. 2వ రక ప్రజలు ఉండేవారు. ఈ 2వ రక ప్రజలు ఎవరు అనంటే, యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతుంటే స్వస్థత వస్తుందట, యేసుక్రీస్తు ప్రభు వారు తాకితే స్వస్థత వస్తుందట, యేసుక్రీస్తు ప్రభు వారు నీడ పడితే స్వస్థత వస్తుందట, యేసుక్రీస్తు ప్రభు వారు జన సమూహము చూసి కనికరపడి ఎవరినైనా అనారోగ్యంగా ఉంటే వారిని లేపి స్వస్థపరుస్తున్నారట. కాబట్టి యేసయ్య దగ్గరికి వెళ్దాం, మనం స్వస్థత పొందుకుందామని చెప్పేసి అనారోగ్యంతో ఉండేవారు, దయ్యములు పట్టిన వారు అనేక మంది యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తూ ఉండేవారు. ఇది 2వ రకమైన ప్రజలు. 3వ రకమైన ప్రజలు ఉండేవారు. ఎవరయ్యా మీరు అంటే, విమర్శించడానికి వచ్చి కూర్చునేవారు. ఎవరండి? విమర్శకులు. ఎవరు ఈ విమర్శకులు అంటే, ఆ ప్రజల్లోనే ఉండేవారు, ఆ జన సమూహంలో ఉండేవారు, అందరితో పాటు కలిసిపోయేవారు. కానీ యేసయ్య వాక్యం ఎలా వినేవారు అంటే, యేసుక్రీస్తు ప్రభువులో నుండి ఏదైనా ఒక తప్పు దొరుకుతుంది కదా, ఏదైనా ఆయన తప్పు మాట్లాడతాడు, ఏదైనా ఈ తప్పు పట్టుకుందామని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూసేవారు. ఆ విమర్శకులు ఎవరు అనంటే, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు. అది బైబిల్ గ్రంథంలో మనకు అనేకమైన సందర్భంలో కనబడుతూ ఉంటారు. యేసయ్య బోధలు మనం జాగ్రత్తగా ధ్యానిస్తే, పరలోక సంబంధమైన వాక్యం వినడానికి వచ్చి వాక్యాలు విని పరలోకానందాన్ని ఆత్మీయంగా బలపడి తిరిగి వెళ్ళేవారు సంతోషంగా. అనారోగ్యంతో ఉండి దయ్యముల చేత పీడిపబడి యేసయ్య దగ్గరికి వచ్చి 100కు 100% స్వస్థత పొందుకొని వెళ్ళేవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం విన్నవారు బాగుపడేవారు, స్వస్థత కోసం వచ్చిన వారు స్వస్థత పొందుకొని బాగుపడి తిరిగి వెళ్ళేవారు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి యేసయ్య మాటలు విని ఏ మాత్రము ఒక్కటి కూడా మేలు పొందుకోకుండా తిరిగి వెళ్ళిన వారు ఎవరైనా ఉన్నారు అనంటే, వారే విమర్శకులు, వారే శాస్త్రులు, పరిశీలిస్తారు. దేవునికి స్తోత్రం. మీరు ధ్యానించి చూడండి, వీరు ఏ ఒక్క లాభం పొందుకోలేదు. యేసయ్య దగ్గరికి వచ్చారు, యేసయ్య మాటలు శ్రద్ధగా వినే ప్రయత్నం చేస్తూ విమర్శనాత్మకంగా విన్నారు, కానీ ఏ ఉపయోగం. ఈ 3 రకాల్లో 3వ రకాలు మాత్రం మనం ఉండనే ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.